We really have such a wonderful God who disciplines us. నిజంగా ఒకవేళ దేవుడు మనల్ని క్రమశిక్షణలోనికి మనల్ని సరి చేయకపోతే ఈ దినం ఇక్కడ ఉండేవారం కాదేమో. గాడ్ సేవ్డ్ అస్, హీ గేవ్ అస్ దిస్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. నాకు ఎప్పుడు ఒక మాట ఎప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, దేవుడు నన్ను రక్షించడమే చాలా గొప్ప విషయం. దేవుడు మనకి రక్షణ అనుగ్రహించడమే. బికాజ్ మన పాపాన్ని బట్టి, బికాజ్ ఆఫ్ అవర్ సిన్, we deserve eternal punishment. We deserve eternal hellfire. But here is a loving God. He saved us from sin and He didn't leave us there. Every day in our day-to-day life, He is so loving, He is so gracious towards us that He is correcting us, He is showing us the path, and He is helping us to move in this journey. So we thank and praise God for that. So we have a God who disciplines us. So idai kalamu for our meditation, as you know, we are in James chapter 5. Manam last 2 Sundays nunchi we are meditating about prayer. Ee uday kalamu kuda manam paadukunna paata, it's that song also, it's about prayer. So we'll continue on the same subject of prayer. So James chapter 5, we'll read verse 16 and 17 all together, please. Manandaram kalisi యాకోబు 5వ అధ్యాయము 16, 17 వచనాలు మనం కలిసి మనము చదువుకుందాం. James chapter 5 verse 16 and verse 17 we'll read all together. అందరం కలిసి ఈ రెండు మాటల్ని మనం చదువుకుందాం. Therefore confess your sins to one another. అందరం కలిసి చదువుకుందాం. And pray for one another so that you may be healed. The effective prayer of a righteous man can accomplish much. Elijah was a man with nature like ours, and he prayed earnestly that it did not rain, and it did not rain on the earth for 3 years and 6 months. Verse 18 కూడా చదువుదాం. Then he prayed again, and the sky poured rain, and the earth produced its fruit. So idai kalamu will continue on the same subject of prayer. So before we look into the word, I just want to pose this question. As I ask, ee prashna nenu kuda adukunta unnanu, how is our prayer life? మన ప్రార్థనా జీవితము అనేటిది ఏ విధముగా ఉన్నది అనేటిది ఈ ఉదయకాలము మనము ప్రశ్నని మనం తీసుకొని లెట్ us ఎగ్జామిన్ ఆర్ లెట్స్ లుక్ ఇన్ టు అవర్ లైఫ్స్. హౌ ఈజ్ అవర్ ప్రేయర్ లైఫ్? మనం ఎలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాము, మన ప్రార్థన జీవితం ఏ విధముగా ఉన్నది అనేటిది మనల్ని మనము యోచన చేసుకుందాం. సో ఈ యొక్క భాగంలో జేమ్స్ చాప్టర్ 5లో వి సీ ఇక్కడ యాకోబు ఫ్రమ్ వర్స్ 13 నుంచి అక్కడ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ సఫరింగ్ లెట్ హిమ్ ప్రే, ఇఫ్ ఎనీ వన్ ఈజ్ సిక్ let him take to the elders and let them pray. So he dealt with those who are going through emotional pain, ఆ యొక్క డిప్రెషన్, లోన్లీనెస్, ఈ యొక్క సఫరింగ్ గుండా వెళ్తున్న వారి గురించి ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దాట్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్, యు హ్యావ్ టు ప్రే. దట్ ఈస్ వాట్ జేమ్స్ సేస్. అండ్ సెకండ్లీ హీ సేస్, ఇఫ్ యు ఆర్ సిక్, ఒకవేళ ఫిజికల్గా ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉంటే యు హ్యావ్ టు ప్రే అనేటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అండ్ ఆల్సో ఇది జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క వర్స్ 17, 15, 16 and 17లో అక్కడ మనకి హీఈస్ టాకింగ్ అబౌట్ ఎలైజా యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ యొక్క జేమ్స్ 5 చాప్టర్స్లో ఇఫ్ యూ సీ, హీ టాక్స్ ఎ లాట్ అబౌట్ ప్రేయర్. ఇట్ బిగిన్స్ విత్ ప్రేయర్ అండ్ ఆల్సో ఈజ్ ఎండింగ్ దిస్ చాప్టర్ ఆర్ ఎల్స్ ఈజ్ ఎండింగ్ దిస్ లెటర్ విత్ ప్రేయర్. సో ఈ 5 అధ్యాయాలలో జేమ్స్ నలుగురిని ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి హీ కోట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ అబ్రహాం, when he talks about the faith with works, and he reminds us about the life of Abraham ఎట్లయితే ఆయన విశ్వాసముతో జీవించినాడో, he lived with faith and also demonstrated in works అనేటిది జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అండ్ ఆల్సో జేమ్స్ రిమైండెడ్ us about రాహాబ్, ఏ విధముగానైతే రాహాబు ఆమె ఈ దేవుణ్ణి అంగీకరించి తన క్రియలలో కూడా ఏ విధముగా చూపిస్తూ వచ్చిందో ఆయన జ్ఞాపకం చేసినాడు. దాని తర్వాత we see పెయిన్ అండ్ సఫరింగ్ గురించి he talked about Job. యోబు ఎలాంటి శ్రమల గుండా వెళ్తూ వచ్చినాడో యోబు గురించి కూడా మాట్లాడుతూ వచ్చినాడు. సో ఈ లాస్ట్కి వచ్చేసరికి ఫైనల్లీ యాకోబు he is talking about or he is reminding us about the prophet Elijah in the Old Testament. యాక్చువల్లీ యాకోబు అంటేనే ప్రార్థన వీరుడు. ఆయన జీవితమే జేమ్స్ ఈజ్ ఎ ప్రేయర్ వారియర్. ఆయన ఎంత ప్రార్థన చేసేది అంటే, ఆయన ప్రార్థన చేసి మోకాల మీద ఉండి ఆ యొక్క క్యామెల్ నీస్ ఎంత గట్టిగా ఉంటాయో ఆ విధముగా ఆయన మోకాలు అయిపోయినాయి. సో హీఈస్ ఎ ప్రేయర్ వారియర్ అండ్ హీఈస్ ఇంట్రడ్యూసింగ్ ఆర్ హీఈస్ రిమైండింగ్ అస్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఎలైజా గురించి, ఆయన చేసిన ప్రార్థన గురించి మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఈ ఉదయకాలం బిఫోర్ వి గో టు 1 Kings chapter 18 ఎలైజా చేసిన ప్రార్థనను మనం ధ్యానించక ముందు let's look into this.
చాలాసార్లు వి ప్రే మనం ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటాము, బట్ వి డోంట్ సీ ఆన్సర్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క ప్రార్థనలకి మనము చాలాసార్లు జవాబులు చూడం. యునో వాట్ ఆర్ ది ఫ్యూ హిండ్రన్సెస్ ఫర్ నాట్ రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్? We are praying to God, but we are not seeing answers. What are the few reasons, or else what are the few hindrances? Dani gurinchi, idai kalamu will spend some time. I'll just share 7 hindrances to our prayers. When we pray to God, 7 hindrances, that we can see from the word of God that is not reaching to God, or that we are not receiving the answers. First one entidi ante మనందరికీ we are very familiar with this verse, Psalm 66 verse 18 లో it says, if I had cherished iniquity in my heart, the Lord would not have listened. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. Any unconfessed sin, any known sin, if we don't confess before the Lord, and if we pray to God, the psalmist is very plainly, very clearly he is saying that the Lord is not going to answer that prayer. దేవుడు ఆ ప్రార్థనను వినను అనేటిది దేవుడు కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఎనీ అన్కన్ఫెస్డ్ సిన్, ఎనీ నోన్ సిన్, if you didn't confess it before the Lord, and if you didn't forsake it, if you didn't leave it, and the psalmist is saying you have to, a psalmist is reminding us that the Lord is not going to answer our prayer అనేటిది జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇక్కడ రిగార్డ్ అన్న మాటకి అర్థం ఏంటిది అంటే టు బి అన్విల్లింగ్ టు కన్ఫెస్ ఆర్ ఎల్స్ అండ్ ఫర్సేక్ నోన్ సెన్స్. లెట్ us examine our lives. Yes, God is, చాలాసార్లు maybe you are here thinking that God is not answering my prayer. And ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో let us look into our lives. Is there any sin that you still hanging on there without confessing, without bringing it to the Lord, and you are just hiding it? You know you did some mistake, you know you committed sin, and nu chesindi you know it very clearly, but you are not willing to confess it, and you are not willing to leave it. So as long as you just keep it, when you pray to God, the word of God says God is not going to hear our prayer, or else God is not going to work in our life. So దాని నిమిత్తము God disciplines us. So ఇంకొక 2 వచనాలు if we see in Isaiah chapter 59, first 2 verses లో we see, but the Lord's hand is not shortened that it cannot save, neither his ear heavy that it cannot hear. ఈ ఫస్ట్ వర్స్ మనందరికీ నచ్చుతుంది. దేవుడు సహాయము చేయుటకు ఆయన చెయ్యి కుర్చీ కాలేదు. The Lord's hand is not shortened. Our God is a God who is going to help us, who is going to be with us, or else who is going to save us అనేటిది. This is something that we like. But immediately Isaiah is saying, but your iniquities has separated between you and your God, and your sins have hid his face from you, that he will not hear. రక్షింపక నేరక యుండునట్లు యెహోవా హస్తము కుర్చీ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకని దేవుడు ఆలకించట్లేదు? వై గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్? Why God is not hearing your prayer is because of the sin, because of an unconfessed sin, because of the sin that is ruling in your heart, and you are not willing to confess it. You are just keeping it, and then you are praying, and God is saying, I'm not going to hear that prayer. సో మన హృదయంలో పాపం ఉన్నంత వరకు దేవుడు ఆ ప్రార్థనను వినను అనేటిది స్పష్టముగా జ్ఞాపకం చేస్తున్నాడు. సో మొదటి తలంపుగా హిండ్రన్సెస్ టు అవర్ ప్రేయర్. ఫస్ట్ వన్ ఈస్, if there is any unconfessed sin, God is not going to hear our prayer. Secondly, when we are not sincere in our prayers. We read that in Matthew's Gospel chapter 6 verse 5, it says, and when you pray, you must not be like hypocrites. మనము సంఘంలోనే కాదు, but even in our personal prayer time లో we are very good hypocrites before God. దేవుని ఎదుట చాలా మనము వేషధారణగా మనం కనపడుతూ ఉంటాం. God knows in and out about our lives. So when we pray, if we are not sincere in our prayers, we read in Matthew's Gospel that God is not going to answer to our prayers. And మూడవదిగా, third point is, when our motives are selfish, when our motives are carnal, God is not going to answer our prayer. James chapter 4 verse 3, you ask and do not receive because you ask wrongly to spend it on your passions.
మీరు అడిగినను మీ మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకు ఏమీ దొరకట్లేదు. యు ఆర్ ఆస్కింగ్ గాడ్, యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ నాట్ రిసీవింగ్ ఇట్ బికాస్ యువర్ మోటివ్స్ ఆర్ డిఫరెంట్. జస్ట్ ఒకసారి అర్థం చేసుకోవడానికి, లెట్సే కొన్నిసార్లు ప్రార్థనలు ఎట్లా చేస్తూ ఉంటామంటే, ఉదయకాలం లేవగానే లార్డ్ టుమారో మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు గ్యాస్ స్టేషన్. ఆ గ్యాస్ స్టేషన్లో అక్కడ ఆ లాటరీ నేను కొనుక్కుంటాను. అండ్ ద మూమెంట్ వెన్ ఐ బై దట్ లాటరీ, వెన్ ఐ స్క్రాచ్ ఇట్, ఇమీడియట్లీ ఆ టీవీలో ఏం కనిపించాలంటే నేను స్క్రాచ్ చేసిన నెంబర్ అక్కడ రావాలి. అండ్ వెన్ అది రాగానే, లార్డ్ ఇఫ్ ఐ గెట్ దట్ అమౌంట్, లెట్స్ సే ఒక 10,000 మిలియన్స్ నేను చెప్పనులే కానీ, ఒక 10,000 లాటరీ నాకు తగిలిందంటే 60% దేవానికి ఇస్తాను అంటాం. 10% కూడా 60% నీకే దేవా ఆ డబ్బులో నుంచి. That's how we try to pray. That's how we try to ask God. When our motives are not right, when our motives are selfish, and when we try to ask God with that intention, James is saying that God is not going to hear your prayer. When Solomon prayed, God visited Solomon and said, Solomon, what do you want? And Solomon said that, Lord, as you made me king and I need wisdom and understanding. The moment when he prayed, the Bible says it pleased God. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టపడ్డాడంట. ఇట్ ప్లీజ్డ్ గాడ్ అండ్ గాడ్ గ్రాంటెడ్ వాట్ సొలొమోన్ ఆస్క్డ్. సో దిస్ మార్నింగ్ ద రీజన్ వై యు ఆర్ నాట్ రిసీవింగ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్ ఆర్ ఇట్స్ బికాజ్ యువర్ మోటివ్ ఇస్ రాంగ్. మన యొక్క మోటివ్స్, ఉద్దేశాలు అన్నీ కూడా ఎప్పుడైతే తప్పుడుగా ఉంటాయో, దెన్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ టు దట్ ప్రేయర్. అండ్ ఫోర్త్లీ, ఇఫ్ వి ఇన్ ద సేమ్ జేమ్స్ మనం ధ్యానిస్తూ వచ్చినాము, వెన్ వీ ప్రే, వెన్ వీ డౌట్ అండ్ ప్రే, God is not going to answer to our prayers. సో చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు we doubt, we belittle God many a times. కొన్నిసార్లు గాల్లో రాయేసినట్టు దేవునికి అట్లా వేసేస్తాం. ప్రార్థనలు చేసేద్దాము, మిగతా అన్నీ we do other things, we plan accordingly, we do everything, బట్ జస్ట్ ప్రార్థనలో కూడా దేవునికి అట్లా ఒకటి వెళ్తే అది వస్తుంది, లేకపోతే లేదు. బట్ అదర్వైజ్ ఆన్ ది అదర్ సైడ్ we plan everything and we do. So when we doubt and when we pray and when we try to follow our own path and when we come and ask God, God is not going to ఆన్సర్ టు అవర్ ప్రేయర్ అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఫస్ట్ 4 reasons I'll just remind you all. First one is, any unconfessed sin, if it's there in your heart and if you still pondering, if you still entertaining it, and if you are praying to God, God is reminding us that He is not going to answer to that prayer. And secondly, ఏంటిది అంటే, when we are not sincere in our prayers and when our motives are carnal or selfish, God is not going to answer to that prayer. And also when we doubt God, దేవుణ్ణి మనము అనుమానపడుతూ ఇది జరుగుతుందా లేదా అన్న ఆ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను వినను అనేటిది జ్ఞాపకం చేస్తున్నాడు. 5వదిగా, 5th రీజన్, ద హిండ్రెన్స్ టు ఆ ప్రేయర్ ఏంటిది అంటే, వెన్ వీ హ్యావ్ ప్రైడ్. మన హృదయంలో గర్వముతో మనం ప్రార్థన చేస్తూ ఉంటే, అదే మనకి లూకాసు వార్త 18వ అధ్యాయము verse 10 to 14 మనం ఆ భాగం చదవం, కానీ వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ ప్యాసేజ్ వేర్ హియర్ ద ఫారిసీ అండ్ ద ట్యాక్స్ కలెక్టర్. Here the Pharisee is saying, verse 11 the Pharisee standing by himself prayed thus, God, I thank you that I am not like the other men, unjust adulterers, or even like this tax collector. I fast twice a week, I give tithes of all that I get. When we boast about ourselves, when there is pride in our heart, and when we go to the Lord and when we pray, God is not going to hear that prayer. God loves or regards those who pray with humility. దీనత్వముతోటి ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన, అదే 14th verse ఉంటుంది, I tell you this man went down to his house justified rather than the other. For everyone who exalts himself will be humbled, but the one who humbles himself will be exalted. So మనం ఎప్పుడైతే మన హృదయంలో, if there is pride in our heart and if we think that I am a prayer warrior, నేను ప్రార్థన చేస్తే అన్ని కదిలిపోతాయి అన్న గర్వాన్ని మనం చూపిస్తూ ఉంటే, God is not going to hear your prayer. Many times we use these words, dear friends, and when we use those words, it discourages other person. నేను ఏదో పెద్ద నేను ప్రార్థన చేస్తాను, నా దగ్గరకు వస్తే అన్ని జరిగిపోతాయి అన్న ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ గర్వాన్ని వీఆర్ ఎగ్జిబిటింగ్ ఇట్. అండ్ 6th రీజన్, ద హిండ్రెన్సెస్ టు ఆ ప్రేయర్స్లో 6th రీజన్ ఏంటిది అంటే, వెన్ యూ డోంట్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే మనకి Proverbs chapter 28 verse 9. Proverbs chapter 28, ఎవరైనా తీసిన వాళ్ళు చదవగలుగుతారా? Proverbs chapter 28 verse 9. So when you don't obey to the word of God, the word of God says his prayer is an abomination anta. Forget about whether it is reaching to God or not. దేవుడు ఏమంటున్నాడంటే,
if you don't obey to the word of God, if you don't obey to the law, God is saying, if you dare to pray, that prayer is an abomination to me. It is detestable. I mean, ఆ ప్రార్థన హేయము. I cannot hear that prayer. You know, the word of God very clearly says, dear friends, you know, ఒక రెండు I'll just remind you, you know, దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది అంటే, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్. యవ్వన ఇచ్చల నుంచి నువ్వు పారిపో అని దేవుని వాక్యం చెప్తా ఉంది. If you still entertain those things in your life, and if you still play with those things, yes, you are saved, and if you are entertaining them, and if you are coming and asking God that, Lord, you please help me, you please answer to my prayer, you please bless me with a job, and all these things, if you pray, God says, Arre Babu, I don't want to hear your prayer, it is an abomination, because I clearly said you have to flee from the youthful lust. And secondly, the word of God says, flee from fornication. ఈ యొక్క జారత్వము నుంచి నువ్వు దూరం పో. ఈ యొక్క జారత్వం ఎప్పుడైతే if you entertain that, you know, if you entertain with an opposite sex before marriage, the Bible says it is sin, it is fornication. And by doing that, if you pray, God says, I don't want to hear that prayer, it is abomination to me. Many times we entertain this a lot, dear friends, in our lives. We entertain this a lot. And before marriage, ఇవన్నీ ఆలోచిస్తాం. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో, వివాహం అయిన తర్వాత కూడా, యూనో, వి ఎంటర్ ఇన్ టు దిస్ అడల్టరీ. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ అబౌట్ యూ గోయింగ్ ఫిజికలీ నువ్వు చేస్తూ ఉన్నావు అనేటిది కాదు. ఈవెన్ యువర్ థాట్, యూనో, ద బైబుల్ సేస్, నీ యొక్క హృదయంలో ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తే, ఇమ్మీడియట్లీ గాడ్ ఈస్ జడ్జింగ్ యూ దేర్ దట్ నువ్వు యు ఆర్ ఇన్ అడల్టరీ, యూ కమిటెడ్ అడల్టరీ. ఈవెన్ ఇన్ అవర్ థాట్ లైఫ్, వెన్ వీ లుక్ ఎట్ ఎ ఉమెన్, and when మనం వీడియోస్ ఏమైతే చూస్తూ ఉన్నామో, our motives, if that thought, God is judging in our thought life itself. So if that is there in your life, and God is saying that if you come and pray, I am not going to hear that prayer, and your prayer is abomination to me అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మనము Proverbs chapter 1లో కూడా we see the same thing, dear friends. Proverbs chapter 1 verse 28. ఎవరైనా తీసిన వాళ్ళు చదవగలుగుతారు? Proverbs 1:28. Yeah, because next verse కూడా నేను చదువుతాను. Because he hated knowledge and did not choose the fear of the Lord. They will call on me, but I will not answer. Many times when we pray, we quote this Jeremiah 33, you know, call unto me and I will answer. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇక్కడ సొలొమోను చెప్తా ఉన్నాడు, you know, they will call on me but I will not answer. Why? Because they chose not to fear God. When you fear God, you will flee from youthful lusts. When you fear God, you will flee from fornication. When you fear God, you will live a pure and a holy life. అండ్ అలాగున జీవించి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటుంది. ఉదయకాలం, ఇఫ్ యు ఆర్ హియర్ థింకింగ్, బ్రదర్, గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్, ఈ 7 pointsలో లెట్ us examine. Is there an unconfessed sin in your life? You committed that sin. Maybe you deceived someone. Maybe నీ హృదయంలో ఆ కోపాన్ని నువ్వు హార్బర్ చేస్తూ డెవలప్ చేస్తూ వచ్చినవేమో. Maybe you are not willing to forgive other person. And God is saying, if you are in that state, if you pray, I'm not going to listen that prayer. And రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం, if our motives are not right, if our motives are not right, God is not going to hear your prayer. And if you are not sincere in our prayer, మన ప్రార్థనలో యథార్థత అనేటిది లేకపోతే దేవుడు మన ప్రార్థన వినను అనేటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ వెన్ వి ప్రే, ఇఫ్ వి డౌట్ గాడ్, దేవుడిని మనం ఒకవేళ అనుమానపడుతూ ఉంటే, అవర్ గాడ్ ఈస్ సేయింగ్, ఈజ్ రిమైండింగ్ us, ఫ్రమ్ James chapter 1 verse 6, ఈజ్ నాట్ గోయింగ్ టు హియర్ our prayer. మన హృదయంలో ఒకవేళ గర్వము, ఇఫ్ యూ బోస్ట్ అబౌట్ అవర్ సెల్స్ అండ్ ఇఫ్ యూ జస్ట్ కీప్ ఆన్ బ్రాగింగ్ అబౌట్ అవర్ సెల్స్, ఐ కెన్ డూ, ఆ గర్వముతో లైక్ ఎ ఫారసీ, ఇఫ్ యూ ప్రే అండ్ ఇఫ్ యూ జడ్జ్ అదర్ పీపుల్, దెన్ గాడ్ ఈస్ సేయింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హియర్ దట్ ప్రేయర్. అండ్ ఆల్సో 6th pointలో, if you don't obey to the word of God, దేవుడు ఒకవేళ నీతో ఏదైనా విషయంలో, if God spoke to you, if God gave you a word, and if God said, my son, go in this path, God already gave you a direction, and if you are not walking in that path, and if you just come and continuously, if you are praying, God is saying that first you do what I commanded. First you walk in this path, and then you come and pray. As we walk, as we proceed, God is going to help us, He is going to lead us, dear friends. సో ఈ యొక్క 7 విషయాలు ఎందుకని, వై గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్, ద హిండ్రన్సెస్ టు అవర్ ప్రేయర్స్ ఆర్
are these 7 points. So ఇదే కాలం let us examine, because as we are going to touch on the ఈ యొక్క ప్రార్థన అంశమును మనం మరలా ధ్యానించబోతూ ఉండగా from the life of Elijah, we all want, ఇక్కడ ఉన్న మనందరి ఆశ దేవుడు మన ప్రార్థనలు వినాలి అని. Our desire is that God should hear our prayer. Many times we fast and pray, we do so many things, dear brothers, but let us look into our lives. When we pray, మన మోటివ్స్ ఎట్లా ఉన్నాయి, how are we praying అనేటిది let us remind ourselves. ఒకసారి ఇంకొక 3 వచనాలు I'll just remind, as I reminded you about the life of Solomon. When he prayed, the Bible says 1 Kings chapter 3 verse 10, it pleased the Lord that Solomon has asked this. When God said, Solomon, what you want? And ఎప్పుడైతే Solomon asked that, Lord, I need wisdom and understanding, then immediately God said it pleased the Lord. దేవునికి అది ఎంతో సంతోషాన్ని తీసుకొని వచ్చింది. In the same way, we know the life of Hezekiah, dear friends. 2 Kings chapter 20. 2 Kings chapter 20 verse 1, first 3 verses ఎవరైనా చదవగలుగుతారా? 2 Kings 2వ రాజులు 20వ అధ్యాయము. Yeah, here is Isaiah. He comes to Hezekiah and says, because of the things that you did, set your house first. అని ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేసి, ఫర్ యూ షల్ డై అండ్ నాట్ లివ్, నువ్వు చనిపోబోతా ఉన్నావు అని ఎప్పుడైతే ఆజ్ఞించినాడో, ఎప్పుడైతే ఐజియా వచ్చి చెప్పినాడో, then immediately you see the prayer of Hezekiah. Can we say this? Verse 3, Hezekiah చేసిన ప్రార్థన, let us examine our lives, dear friends. Can we say it to God? He's saying, then he turned his face to the wall and prayed to the Lord, saying, remember now, O Lord, I beseech you, how I walked before you in truth and with a whole heart, and have done what is good in your sight. మన ప్రార్థనలో కెన్ వీ సే దాట్ టు గాడ్? ఇంత బలమైన ప్రార్థన మన జీవితంలో మనం చేయగలుగుతామా? నేను యథార్థంగా బ్రతుకుతున్న ప్రభువా, ఐఎమ్ లివింగ్ సచ్ అన్ ఇంటగ్రిటీ లైఫ్, ఐఎమ్ లివింగ్ సచ్ ఎ గుడ్ లైఫ్, సచ్ అన్ అప్రైట్ లైఫ్, అండ్ ఐ వాక్డ్ బిఫోర్ యూ ఇన్ ట్రూత్ విత్ హోల్ హార్ట్. అండ్ ద మూమెంట్ వెన్ హెజీకియా మేడ్ దిస్ రిక్వెస్ట్, Isaiah వెళ్ళిపోతున్నాడు, he's going away, and immediately God tells to Isaiah, go back and then tell to Hezekiah that his life is going to be extended for the next 15 years. So ఇదే కాలం, dear friends, our desire is God should hear our prayers, but our ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుతా ఉన్నాయా? Is it reaching to God? When we pray, దేవునికి మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, is it like an abomination to God, or is it like a sweet aroma to God? Is it like a sweet, a incense-గా దేవుని దగ్గరికి వెళ్తా ఉంది? Psalm 141 first 2 verses. Our prayer should be like this, dear friends. కీర్తన 141 మొదటి 2 వచనాలు. Lord, I cry unto thee, make haste unto me, give ear unto my voice when I cry unto thee. Let my prayer be set forth before thee as an incense, and the lifting up of my hands as the evening sacrifice. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు let us have this desire that, Lord, the request that I am bringing before you, the points that I am bringing before you, that it may be like an incense, like a sweet aroma, నీకు సంతోషమున తీసుకొని వచ్చే విధముగా నేను ప్రార్థన చేయడానికి నాకు సాయం చేయదేవా. నాట్ రిచువల్ ప్రేయర్స్. మన యొక్క క్రిస్టియన్డంలో, డియర్ ఫ్రెండ్స్, we know how to pray, we know the terms, we know the promises, we know the word of God, we know ఈ యొక్క prayer terminology, we are experts in it. But this morning, let us come to the Lord, let us learn. ప్రభువా ప్రార్థన నేర్పి అన్న పాట మనం పాడుకుంటూ వచ్చినాము. Disciples asked Lord Jesus Christ, they didn't ask how to do miracles, they didn't ask how to cast out the demons, they only asked 2 things: Lord, teach us to pray, and also they asked, Lord, increase our faith. Let us ask God that, Lord, నేను చేసే ప్రార్థన అది నీకు హేముగా ఉండొద్దు ప్రభువా. It should not be an abomination to you. Rather, Lord, my prayer should be an incense, a sweet aroma. When you hear it, Lord, that it should bring joy to you, that it should glorify you. అన్న ఆ విధముగా ఈ సియోను నివాసులు ప్రార్థన చేయుటకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. సో ఈ సమయంలో let us see the life of Elijah, dear friends. ఇక్కడ జేమ్స్ ఫిఫ్త్ చాప్టర్లో he reminds us about the prayer of Elijah. ఓన్లీ 3 విషయాలని మనం చూసుకొని విల్ ఎంటర్ ఇన్ టు ద కమ్యూనియన్ టైం. సో
ఫస్ట్ ఎలైజా చాప్టర్ 7, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17 నుంచి we see the life of Elijah. Here is Elijah in the 17th chapter. He goes to the king Ahab and tells that for the next 3.5 years it's going to be drought, famine. So varsham em kuda undadu anetidi he goes and announces that to king Ahab, and immediately God tells to Elijah that you just flee from this place and go and hide in the wilderness. And then God provides Elijah through ravens, and then we see after that Elijah enters into Zarephath, Gruhan Kelli. We see how God used Elijah there. And later on in 1 Kings chapter 18 lo మనము ఇక్కడ అగైన్ ఎలైజా కమ్స్ టు అక్కడున్న వాళ్ళందరూ కింగ్ ఆహాబ్ అండ్ ఆల్సో అక్కడ చాలామంది ఇజ్రాయెలైట్స్ దే ఆర్ ఫాలోయింగ్ ద గాడ్స్ ఆఫ్ బాల్. ఆ యొక్క బయలు దేవతలను వాళ్ళు మొక్కుతూ ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అండ్ హియర్ ఈజ్ ఎలైజా కమ్స్ అండ్ ఛాలెంజెస్ దెమ్ అండ్ హీ సేస్, హౌ లాంగ్ డూ యూ లింప్ బిట్వీన్ దోస్ టూ ఒపీనియన్స్? ఇఫ్ బాల్ ఈస్ గాడ్, ఫాలో హిమ్. ఇఫ్ జెహోవా ఈస్ గాడ్, ఫాలో జెహోవా. బయలు దేవుడే అంటే ఆయననే వెంబడించు, యెహోవా దేవుడు అంటే యెహోవాను వెంబడించు. ఎంతకాలము మీరు ఈ రెండింటి మధ్యలో మీరు ఉంటారు అనేటిది ఇక్కడ ఎలైజా జ్ఞాపకం చేస్తాడు. అండ్ దెన్ హీ ఛాలెంజెస్ ద పీపుల్ దేర్, అండ్ దెన్ హీ ఛాలెంజెస్ అక్కడున్న బయలుదేవతల వాళ్ళందరికీ. హీ పుట్స్ దట్ గ్రేట్ ఛాలెంజ్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, రీడ్ 1 Kings chapter 18. అండ్ దెన్ ఆ ఛాలెంజ్ చేసి ఒకవేళ దేవుడే నిజమైన దేవుడు అయితే, లెట్ హిమ్ బ్రింగ్ ఫైర్. యూ క్రై, యూ మోన్, యూ ప్రే టు యువర్ గాడ్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ ప్రే టు యువర్ గాడ్ దట్ హీ మే బ్రింగ్ ఫైర్. And they all tried by all their means and ఎంతో ప్రయాసపడ్డారు, but they are failed. And then here comes Elijah, and then he prays to God. అక్కడ ఎలైజా ప్రార్థనలో ఒక మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. verse 1 Kings chapter 18 verse 36 and 37 నేను చదువుతా ఉన్నాను చూడండి. At the time of the offering of the evening sacrifice, Elijah the prophet came near and said, O Lord, the God of Abraham, Isaac and Israel, today let it be known that you are God in Israel, and that I am your servant. I have done all these things at your word. You see, I have done all these things at your word. And now you see what Elijah is saying. Answer me, O Lord. I have done all these things according to your word. You said, nu itla cheyamanu, I did it. And now, Lord, you answer me. You answer to my prayer. And now you prove, answer me, that this people may know that you are, O Lord, and God, that you have turned their heart back again. Eppudaithe when we obey to the word of God, then we'll pray like Elijah. Answer me. Answer to my prayer. అన్న ప్రార్థన మనం బలంగా చేయగలుగుతాం. యాకోబు జ్ఞాపకం చేసినప్పుడు ఎలైజా మన వంటి స్వభావం కలిగిన వాడే అనగానే చాలాసార్లు మనము వి ఫీల్ సో హ్యాపీ. ఎలైజా ఈజ్ లైక్ హీస్ మనలాంటి స్వభావం అనగానే. బట్ గాడ్స్ డిజైర్ ఏంటిది అంటే, ఎలైజా మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ మనము ఎలైజా స్వభావం లాగా మనం ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఆశ. సో ఆయన ఎట్లా ప్రార్థన చేసినాడు అనేటిది ఈ చిన్న ప్యాసేజ్లో మనం నేర్చుకొని దెన్ విల్ ఎంటర్ ఇన్ టు ద కమ్యూనియన్ టైం. సో 1 Kings chapter 18 ఫ్రమ్ వర్స్ 41 నుంచి 46 వరకు మనం మార్చి చదువుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 41వ వచనం నుంచి 46వ వచనం వరకు మనము ఈ భాగాన్ని మార్చి చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ 1 Kings chapter 18 from verse 41 to 46 alternatively. Now Elijah said to Ahab, Go up and eat and drink, for there is the sound of the roar of a heavy shower. He said to his servant, Go up now, look toward the sea. So he went up and looked and said, There is nothing. And he said, Go back 7 times. Verse 45. In a little while the sky grew black with clouds and wind, and there was a heavy shower, and Ahab rode and went to Jezreel. So as I meditated on this passage, dear friends, God convicted me, exposed my life. So what I am sharing before you all, don't think it's a lecture. So I received this word, I confessed it, and I want to encourage you to please receive with an open heart. So first we can see ఈ ప్యాసేజ్లో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ 40 వర్సెస్లో ఎలైజా saw a great revival. ఎలైజా అక్కడున్న వాళ్ళందరి మధ్యలో బిఫోర్ ఎవ్రీ వన్ he proved that Jehovah is God. God answered his prayer before so many people. Fire came down from heaven. And then here from verse 41 నుంచి 46 వరకు we see another secret prayer that Elijah did private, and God
answered his prayer. Let us learn how Elijah prayed and let us try to practice it in our lives. సో ఫస్ట్ మొదటిగా మనం ఏం చూడగలుగుతాము అంటే ఎ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, మొదటి తలంపుగా. హియర్ 41st verse, and Elijah said to Ahab, go up, eat and drink, for there is the sound of the roar of a heavy shower. Here is King Ahab. He saw a great work that God did before them. And Elijah is telling to the king that Ahab, ఇప్పటివరకు 3.5 years, there is drought, there is famine, and now you go and eat and drink. God is going to send rain అనేటిది జ్ఞాపకం చేశాడు. సో ఎప్పుడైతే when Elijah went on to the mountain, when he started praying, he's saying, for there is the sound of the roar of a heavy shower. For there is a sound of the rushing of rain. He didn't see rain anything there. But here he heard something. ఒక స్వరమైన విన్నాడు. అది ఏంటిది అంటే ఇట్స్ ఎ సౌండ్ ఆఫ్ రషింగ్ ఆఫ్ రెయిన్, సౌండ్ ఆఫ్ ది రషింగ్ ఆఫ్ రెయిన్. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. He didn't see rain or he didn't see anything there. Just he heard the sound. What is that sound? Is the promise that God gave to Elijah. 1 Kings chapter 18 verse 1 lone God said to, now it happened after many days that the word of the Lord came to Elijah in the 3rd year, saying, go show yourself to Ahab, and I will send the rain on the face of the earth. God already gave promise to Elijah that he is going to send rain. But here Elijah, ఎప్పుడైతే దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చినాడో, and God is going to fulfill that promise. Our God is a faithful God. But still Elijah, he went on to the mountain, and then he started praying, and then he said to King Ahab, now you go and eat. I heard that, the voice. So మన జీవితంలో కూడా, dear friends, before you see a great miracle, God gives you a promise. God gives you a word. And then God reminds that promise before you see it happening in your life. And దేవుడు అదే ఎలైజా జీవితంలో దేవుడు అదే చేస్తూ వచ్చినాడు. ఆయన ఒక ధ్వని పుట్టుచున్నది. He heard that voice, which is the word of God, which is the promise that God gave. We see the same thing in the life of Abraham, dear friends. Romans chapter 4 from verse 18 నుంచి నేను చదువుతా ఉన్నాను, దయచేసి గమనించండి. Romans chapter 4 from verse 18. In hope he believed against hope that he should become the father of many nations, as he had been told, so shall your offspring be. He did not weaken in faith when he considered his own body, which was as good as dead, since he was about 100 years old, or when he considered the barrenness of Sarah's womb. No unbelief made him waver concerning the promise of God, but he grew strong in his faith as he gave glory to God, fully convinced that God was able to do what he had promised. అప్పటికే గొప్ప వాగ్దానము దేవుడు అబ్రహాముకి ఇచ్చినాడు. గాడ్ గేవ్ ఎ ప్రామిస్ దట్ అబ్రహాం గో అవుట్ అండ్ సీ ద స్టార్స్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, ఇన్ హోప్ హీ బిలీవ్డ్ అగెయిన్స్ట్ హోప్ that he should become the father of many nations. It's impossible, practically impossible. Even if Sarah goes and does all those checkups, it's impossible. Doctors will write it in a red letter and say, they'll stamp it and they'll say it is impossible. ఒకవేళ అయితే నువ్వు నా దగ్గర నేను చూస్తాను, నిజం కాదంటారు. That's how the world says. Our flesh says that it's not going to happen in your life. Our rules and regulation, this world, they say that it is impossible. ఇంకో కొత్తది రాదు. But when we put our faith in God, and when we ask the Lord to give us a promise, and when we hold on to that promise, the faith says, yes, it is impossible, but with Christ it is possible. And that is what we can see from the life of Abraham, dear friends. He was fully convinced that God was able to do that, because the one who promised is a faithful one. And even in the life of Elijah, same thing. He was fully convinced that God gave him a great promise that Elijah, I'm going to send rain. And then immediately after that great revival, or else after that great work, Elijah is going on to the mountain, and then he's praying to God. He's asking God that, Lord, you do that thing here. You send rain now. For 3.5 years people suffered. Lord, you send rain. అన్న ప్రార్థన ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసినాడో, దేవుడు ఆ ప్రార్థన వింటూ వచ్చినాడు. ఈవెన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11, we all know the story there. లాజరస్ని దేవుడు, చనిపోయిన లాజరస్ని దేవుడు లేపుతాడు. అక్కడ chapter 11 verse 40 it says, Jesus said to her, did I not tell you that if you believed you would see the glory of God? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా?
Did I not tell you that if you believed, you would see the glory of God? Maybe you are here this morning. Maybe you prayed. And maybe you forgot the promise that God gave you. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయినవేమో. And God is speaking to you and He is saying, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా మార్తా అని ఆమెతో అనెను. Did I not tell you that if you believed, you would see the glory of God? సో మన యొక్క క్రిస్టియన్ వాక్లో డియర్ ఫ్రెండ్స్, when God gives us the promise, He is a God who fulfills it. And even in Mark's Gospel chapter 9 verse 23 lo, it says, and Jesus said to him, if you can, all things are possible for one who believes. You asked God, you prayed in His presence, and God gave you a promise. And in the delay, are you holding on to that promise? Are you praying to God? Or are you just దేవుని వాగ్దానాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వదిలేస్తా ఉన్నావా? ఎలైజా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. He hold on to the promise of God and he prayed in the presence of God. Even if we see Joshua chapter 14 లో, అక్కడ verse 12 నుంచి నేను చదువుతా ఉన్నాను చూడండి. Joshua chapter 14, here is Caleb. He is telling to Joshua that Joshua, give me this mountain, give me Hebron. This is what Caleb at the age of 85 years old, 85 సంవత్సరాలు ఉన్న ఆ యొక్క వృద్ధాపంలో ఇక్కడ కాలేబ్ అడుగుతున్న మాట ఏంటిది అంటే, సో నౌ గివ్ మీ దిస్ హిల్ కంట్రీ ఆఫ్ విచ్ ద లార్డ్ స్పోక్ ఆన్ దట్ డే. జాషువా, డు యు రిమెంబర్ దట్? God spoke to me. God spoke to us that He is going to give us this Hebron to us. For you heard on that day now how the Anakim were there with great fortified cities. It may be that the Lord will be with me and I shall drive them out just as the Lord said. Then Joshua blessed him and he gave Hebron to Caleb. Caleb, he was 85 years old, dear friends. And what he is asking is physically and దగ్గర ఉన్నదాని అంతటితో కంపేర్ చేస్తే it's not something easy. It's not easy to occupy Hebron. He was surrounded with 45 cities and he was surrounded with giants. And ఆ సమయంలో here is Caleb, who is 85 years old. He fully followed God. Wholeheartedly he followed God and said, Joshua, give me Hebron. And then we see, God used Caleb and gave that Hebron. So dear friends, ఈ ఉదయ కాలము, from the life of Elijah and Caleb and Abraham, God is speaking to us. మన యొక్క ప్రార్థనలో ఈ విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. God, you gave me the promise, I'll hold on to this అన్న విశ్వాసం మనం కలిగి ఉన్నామా? రెండవదిగా ఈ యొక్క ఎలైజా ప్రార్థనలో మనం చూస్తే verse 42లో, 1 Kings chapter 18 verse 42, he prayed with much pain. అది ఎలాంటి పెయిన్ అంటే 1 Kings chapter 18 verse 42. సో ఆహాబ్ went up to eat and drink. ఆహాబ్ చెప్పంగానే ఆహాబ్ వెళ్ళిపోయినాడు తినడానికి. And then Elijah went up to the top of Mount Carmel and he bowed himself down on the earth and he put his face between his knees. Don't try this at your house. Don't try this posture at your place. మనం కొన్నిసార్లు వీడియోస్ చూస్తున్నప్పుడు ఇవి మీ ఇంట్లో ప్రయత్నం చేయకండి అంటారు కదా. సో ఇది ప్రయత్నం చేయకండి. ద పొజిషన్, ఎలైజాస్ పోస్చర్ ఏంటిది అంటే వాజ్ ఆల్మోస్ట్ ఎ ఫీటల్ పొజిషన్. ఇట్ ఇండికేటెడ్, ఓల్డ్ టెస్ట్మెంట్లో అది ఏం సిగ్నిఫై అవుతుంది అంటే, వెన్ అ మదర్ గివ్స్ బర్త్, దట్స్ ద పొజిషన్. అండ్ దెన్ ఎలైజా, హీ వాజ్ ఆన్ దాట్ పొజిషన్ అండ్ దెన్ హీస్ ప్రేయింగ్ టు గాడ్. He is weeping in the presence of God. He is crying, mourning in the presence of God. ఒక తల్లి బిడ్డని కనినప్పుడు ఆమె ఎట్లా ఉంటుంది అంటే చచ్చి బతుకుతుంది, అంత నొప్పిగుండా. ఇఫ్ ఇట్స్ ఎ న్యాచురల్ బర్త్, షీ గోస్ త్రూ దాట్ పెయిన్. ఆ మోర్నింగ్ అంటే ఇంకా నొప్పిలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. లైక్ యు ఆర్ ఇన్ దట్ డీప్ పెయిన్ దట్ యు డోంట్ నో వాట్ యు ఆర్ సేయింగ్. ఈ దినాలలో ఎపిడ్యూరల్ మంచి ఇంజెక్షన్స్ ఇచ్చి నొప్పి తగ్గిస్తున్నారు కానీ, బట్ వెన్ ఎ మదర్ గివ్స్ బర్త్, ద పొజిషన్ ఆర్ ద పెయిన్ దట్ షీ గోస్ త్రూ, no one can explain it. And Elijah, he is in that position and he is praying to God. And he is asking God that, Lord, you do this.
అండ్ యు సీ ఎలైజా ఆల్రెడీ సా ఎ గ్రేట్ రివైవల్ దేర్. అండ్ దెన్ గాడ్ ఆల్రెడీ ప్రామిస్డ్ హిమ్. మళ్ళీ ఎందుకు ఎలైజా ప్రార్థన చేయాలి ఇప్పుడు? దేవుడు ఆల్రెడీ నీకు ఒక వాగ్దానం ఇచ్చినాడు, అది రుజువు చేసినాడు, యూ ఆల్రెడీ రిసీవ్డ్. అండ్ అగైన్ గాడ్ గేవ్ యూ అనదర్ ప్రామిస్. మళ్ళీ నువ్వు వెళ్ళి దేవుని దగ్గరికి ఎందుకు ప్రార్థన చేయాలి? యునో గాడ్ గేవ్ యూ ప్రామిస్. ఎందుకని వై వీ షుడ్ ప్రే ఈస్ టు ఇన్హెరిట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాలని మనము స్వతంత్రించుకున్నటకు మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి మోర్నింగ్ గ్రోనింగ్ ఈ యొక్క మూల్గులతో ప్రార్థన చేసే లాగున మనం ఉన్నామా? అలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నామా? ఎప్పుడైతే ఎక్సడస్ చాప్టర్ 2లో ఇజ్రాయెలైట్స్ గురించి ఇక్కడ చెప్పబడిన వాక్యం నేను చదువుతాను చూడండి. ఎక్సడస్ చాప్టర్ 2, డ్యూరింగ్ దోస్ మెనీ డేస్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ డైడ్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ గ్రోన్డ్ బికాస్ ఆఫ్ దేర్ స్లేవరీ అండ్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్. దేర్ క్రై ఫర్ రెస్క్యూ ఫ్రమ్ స్లేవరీ కేమ్ అప్ టు గాడ్ అండ్ గాడ్ హర్డ్ దేర్ గ్రోనింగ్ అండ్ గాడ్ రిమెంబర్డ్ హిస్ కవెనెంట్ విత్ అబ్రహాం, విత్ ఐజక్ అండ్ విత్ జేకబ్. God saw the people of Israel and God knew. The moment when this groaning reached God, God came down. And then God saved or redeemed, or God raised a leader, Moses, and delivered them from the bondage. And Uday Kalamu, God is reminding us through the life of Elijah. He prayed with much pain, or else ayaka మూలుగులతో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాంటి ప్రార్థన నీ పిల్లల గురించి చేస్తూ ఉన్నావా? God gave you a promise. God said, I'm going to heal you. God said, I'm going to heal your children. God said, I'm going to bless you. God said, I'm going to open a new door in your life. God said, I'm going to do this great miracle in your life. God said, I'm going to restore your health. God said, I'm going to give you children. God said, I'm going to raise your children. God gave you all these promises, but do you have the faith like Elijah? Do you have the faith like Elijah? And are you praying like Elijah? With much pain, with much burden, moaning and groaning in the presence of God. And when those groanings, when it reaches heaven, God comes down and then he saves and then he helps, dear friends. అందుకే Psalm 6 verse 6 and 10 ఎవరైనా చదువుతారా? కీర్తన 6వ కీర్తన 6వ వచనము 10వ వచనము. ఇక్కడ దావీదు యొక్క అనుభవము. verse 10 కూడా చదువుతాం. verse 9. The Lord has heard my supplication. The Lord receives my prayer. Here is David. I'm weary with my mourning. Every night I flood my bed with tears. I drench my couch with my weeping. నిజంగా మనం దేవుని దగ్గరికి ఇలాంటి అనుభవాలతో కన్నీటి ప్రార్థనలు మూలుగుతూ మనం చేస్తూ ఉన్నామా? వీఆర్ సరౌండెడ్ విత్ మెనీ సిచ్యువేషన్స్, ఆర్ వీఆర్ సరౌండెడ్ విత్ మెనీ ప్రేయర్ పాయింట్స్, డియర్ ఫ్రెండ్స్. ఇనిషియలీ we prayed as a church, we prayed, we cried, we wept before God. But slowly days pass. మనము చల్లారిపోతున్న స్థితిలో లేమా? ఉదయకాలం ఇలాంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఆ యొక్క మూలుగుతూ కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దావీదు అంటున్నాడు, ద లార్డ్ హ్యాస్ హర్డ్ మై ప్లీ, ద లార్డ్ యాక్సెప్ట్స్ మై ప్రేయర్. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఇలాంటి ప్రార్థనలు నువ్వు చేస్తూ ఉంటే గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ దిస్ మార్నింగ్ దట్ హీ ఈజ్ ఎ గాడ్ హూ హియర్స్ దట్ ప్రేయర్. So let our groanings reach heaven, dear friends. Let it touch heaven. And then here is a God who answers to our prayer. Like Hannah, ఆమె ఎప్పుడైతే God gave her promise and then ఆ యొక్క గొడ్రాలు స్థితిలో ఉండి, she had gone through that barrenness and she is weeping, పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉంది మందిరంలో కూడా. యాజకుడు కూడా ఆమెని తిరస్కరిస్తూ వచ్చినాడు. But Hannah wept bitterly in the presence of God. And God heard the cry of Hannah and God answered her cry. So dear friends, I just want to encourage you this morning. ఇలాంటి ప్రార్థనలు, ఏలియా లాంటి ప్రార్థనలు, హన్నా లాంటి ప్రార్థనలు, ఇశ్రాయేలులు చేసిన యొక్క మూలుగులతో చేసిన ప్రార్థనలు దేవుడి సియోను ప్రార్థన మందిరంలో కూడా ఆరంభించుటకు దేవుడు మనందరినీ కూడా అలాగున సిద్ధపరచును గాక. 3వ తలంపు మనం చూస్తే ఇదే భాగంలో ఎలైజా హీ ప్రేడ్ ఫర్వెంట్లీ, పట్టుదలతోటి ప్రార్థన చేసినాడు. ఆయనే 42nd verseలో, Ahab went up to eat and drink,
But Elijah, he went up to the Mount Carmel and he bowed himself and on the earth and put his face between his knees, and then he prayed, dear friends. So fervent prayer means displaying a passionate intensity. You're displaying it to God that, Lord, you bless me. Lord, you give me this. And ఈ పట్టుదలతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, God is going to answer to our prayers, dear friends. Daniel chapter 1 verse, Daniel chapter 10 first 3 verses, I'm just reading these verses. ఈ యొక్క fervent prayer is often, it's coupled with the fasting prayer. ఎప్పుడైతే మనము పట్టుదలతోటి ఉపవాసం ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, God is going to do wonders in our midst, dear friends. Daniel chapter 10 first 3 verses. In the 3rd year of Cyrus, king of Persia, a message was revealed to Daniel, who was named Belshazzar, and the message was true and one of the great conflict, but he understood the message and had an understanding of the vision. In those days, I, Daniel, had been mourning for 3 entire weeks. I did not eat any tasty food, nor did meat or wine enter my mouth, nor did I use any ointment at all until the entire 3 weeks were completed. Here is Daniel, he received a vision. ఆ విజన్ ఏంటిదో నాకు అర్థం కాని ఆ సిచ్యువేషన్లో, it's about war and conflicts about his people. And then here is Daniel, he wept, he fasted for 21 days, he prayed before God, and then God visited him and God revealed to Daniel. In the same way as a church, dear friends, we are doing this 21-day fasting prayer. I want to encourage you, ఒకవేళ ఈ ప్రార్థనలో నువ్వు ఇంకా జాయిన్ అవ్వకపోతే, I want to encourage you as a church, our desire is we want to do these fervent prayers. పట్టుదలతోటి దేవుని దగ్గర ప్రార్థన చేయాలన్న ఆశ. So I want to encourage you to please join. Romans chapter 12 verse 11 లో it says, do not be slothful in zeal, be fervent in spirit, serve the Lord. Fervent in spirit, praying in spirit, ఆత్మతో మనము ప్రార్థన చేయడం. సో అలాంటి ప్రార్థనలో మనం చేయడానికి దేవుడు ఇక్కడున్న మనందరినీ కూడా సిద్ధపరచును కాక. చివరిదిగా 4వ అంశం మనం చూస్తే, from the life of Elijah, 1 Kings chapter 18 లోనే verse 43 it says, and he said unto his servant, go up now, look toward the sea. And he went up and looked and said, there is nothing. And he said, go again 7 times. Persistent prayer. Elijah prayed until he received an answer. ఆయనకి జవాబు వచ్చేంత వరకు దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన దగ్గర ఉన్న దాసుడిని, go out and see, is there anything? The servant comes and says nothing. And again మళ్ళా పంపిస్తాడు, 7 times nothing. And then Elijah persistently, he didn't give up, because he knows the promises of God. He knows the one who promised is faithful. He heard the sound, the rushing of rain. He heard that sound and he knows that God is going to send rain. And he's praying, దేవుడా వర్షము కురిపించేంత వరకు ఆయన ప్రార్థన ఆపలేదు. నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించే వరకు, నీవేదైతే దేవుని దగ్గర నువ్వు మొరపెడుతూ ఉన్నావో, are you praying persistently? ఎడతెగక దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? When we pray, dear friends, God often he responds to us in four ways. When we pray to God, he says yes, sometimes no, sometimes wait, and sometimes God says grow. My son, grow in your faith. And then at times God says wait. But when we pray, what happens? When we pray in spirit, when we pray to this God, dear friends, you may not see things happening right in front of you, but you will be filled with the presence of God. That inseparable presence will lead you, will guide you, no matter the challenge that is in front of you. And you will be filled with his light. You will be filled with his presence. Inseparable presence of God will be there. So if you are praying, dear friends, if you are asking God, this morning, మనము దేవుని ఎదుట మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుని ఎదుట మనం కనిపెడుతున్నాము. Our God is reminding us through the life of Elijah ఏంటిది అంటే, ఎలైజా మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన చేసిన ప్రార్థన బహుబలమైనది. ఆయన గొప్ప ఉజ్జీవము తర్వాత కూడా he didn't give up. He prayed to God and God answered his prayer. అలాంటి ప్రార్థన ఈ సియోను ప్రార్థన మందిరంలో మనం చేసి దేవుని యొద్ద నుంచి పొందుకునే బిడ్డలుగా దేవుడు మనందరినీ కూడా అలాగున సిద్ధపరచును గాక. సో ఒక వాక్యం చదువుకొని మనం ప్రభు బలలోనికి మనం ముందుకు వెళ్దాం. సో ఇఫ్ యు ఆర్ హియర్ డౌటింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, if you are here doubting the promise that God gave you, 1 Kings chapter 8 verse 56. 1 Kings chapter 8 verse 56.
And also I'll read Joshua chapter 21 verse 45. 1 Kings chapter 8 verse 56. Blessed be the Lord who has given rest to his people Israel. According to all that he promised, not one word has failed of all his good promise, whom he promised through his servant. Joshua chapter 21 verse 45. యెహోషువ 21 అధ్యాయము 45వ వచనము. Joshua chapter 21 verse 45. Not yeah. Not one of the good promises which the Lord has made to the house of Israel failed. All came to pass. All the promises that God gave to you, he is going to fulfill. But are you praying like Elijah? Are you praying in faith? Are you fervently praying? Are you praying with much burden, with groaning, with mourning? Are you weeping in the presence of God? And also, are you persistently praying in the presence of God? So as I close, I want to encourage with this, dear friends. When we pray to God, when we cry in the presence of God, you know, you will experience this in your life. Entidi ante, you may not see the answer, but his presence will be there with you. You will experience the powerful presence of God. Our presence ఎప్పుడైతే, when you experience the presence of God and when you come out, నీ ముందున్న ప్రజలు ఎవ్వరు కూడా నీకు ఈ నొప్పి బాధ ఉందని గ్రహించలేరు. దిల్ నాట్ ఆస్, దిల్ నాట్ థింక్, నువ్వు ఒకవేళ వెళ్ళి బ్రదర్ నాకు ఈ కష్టం ఉంది అంటే దెన్ దే విల్ నో. బట్ యు నో, ఎప్పుడైతే when you are filled with the presence of God, when you soaked in prayer, when you are filled with the presence of God, when you come out, your face will shine. ఆయన ముఖకాంతితో నువ్వు నింపబడి నీలో నీకు ఈ లోపం ఉంది అనేటిది కూడా కనబడకుండా దేవుని శక్తి బయటికి వస్తూ ఉంటుంది. యూనో ఎలైజా వెన్ హీ ప్రేయిడ్, ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైతే ఆయన ఆన్సర్ వస్తుందో అక్కడ నుంచి ఆయన ఇమీడియట్లీ అక్కడ ఆహాబు రథము తీసుకొని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయన కంటే ముందు ఫిజికల్గా గాడ్ గేవ్ హిమ్ స్ట్రెంగ్త్ అండ్ దెన్ హీ అవుట్ ర్యాన్ కింగ్ ఆహాబ్. So if you are praying in the presence of God, if you are asking God, I want to encourage you, continue doing it. Continue doing it. Claim the promise that God gave you. నన్ను ఆశీర్వదించే వరకు నేను వదలను ప్రభువా అని ఎట్లయితే యాకోబు అన్నాడో, that Lord, unless you bless me, I'm not going to leave. So the one who promised is a faithful one. So ఇదే కాలము మనము ప్రభు బలులో మనం పాల్పొందక ముందు, dear friends, let us examine. I have 7 points. I'll remind you once again. The hindrances to our prayers. Okvela, maybe you are praying, you are doing all those ritual prayers. But if there is an unconfessed sin in your life, God is speaking to you. God is speaking to me that my son, you confess that and then pray, I'm going to answer your prayer. As long as that unconfessed sin, as long as that known sin, if you are not leaving it, if you are not confessing it before God, even if you pray, even if you fast, even if you cry, even if you ask other brothers to pray, that is not going to reach God. So I want to encourage you, dear friends, the sin that is ruling, or else the sin that you are captured this morning, confess it before God before you partake in the Lord's table. And also, are you faithful, or else are your prayers sincere? మన యొక్క ప్రార్థనలు యథార్థంగా లేకపోతే, God is not going to answer. And when our motives are not clear, or else if we have a carnal and selfish motives, God is not going to hear our prayer. And fourthly, when we pray, if we doubt, God is not going to answer that prayer. We have to ask God in faith. And if there is pride in our lives, God is reminding us entante He's not going to answer that prayer. And if you don't obey the word of God, He's reminding you once again, flee from youthful lusts, flee from fornication, flee from idolatry. And then when you leave those things and when you pray, that prayer is going to please God. But staying there, putting the coals on your lap and entertaining it, it will burn you. But when you put them away and when you ask God, then you will see the blessing of God.
సో ఆ ప్రార్థన ఒకవేళ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ కోల్స్ ఆన్ యువర్ ల్యాప్ అండ్ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, గాడ్ ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ అబామినేషన్ టు మీ. చాలా భయంకరమైన మాట ఇది, హేయకరము నీ ప్రార్థన. సో ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ ఆర్ రిజెక్టింగ్ ద వర్డ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్, అండ్ ఇఫ్ యూ కమ్ అండ్ ప్రే టు గాడ్, గాడ్ ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ అబామినేషన్ టు మీ. సో ఇదే కాలము లెట్ us examine, dear friends. And then as we examine, let us tell to God that, Lord, my desire, ఇది మొదలుకొని ఇప్పటి నుంచి దేవా నా ఆశ ఏంటంటే, my prayer should be an incense to you. It should bring a sweet aroma in your presence. When you hear it, Lord, it should not disturb you. With clear motives, when this prayer, when it reaches God, then it should please God. And then, our pradhana, like Solomon, when Solomon asked, God answered it. In the same way, Lord, give me grace that I may make prayers like Hezekiah and like Solomon, that it may bring sweet aroma into your presence. And we looked into the life of Elijah. Elijah, ఆయన మనలాంటి స్వభావము కలిగిన వాడే. But the prayer of faith that he made before God, he held on to the promise of God. And then he prayed to God. And then Elijah, we see he prayed with much pain, with much burden. And also fervently, పట్టుదలతో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. And also he prayed persistently. ఎడతెగక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలు మనం విన్నము. ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం. మరొకసారి జాన్ 11:40 నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. డిడ్ ఐ నాట్ టెల్ యూ దట్ ఇఫ్ యూ బిలీవ్డ్ యూ వుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? దేవుడి మాటల్ని దీవించును గాక. మనల్ని